హాయ్ అండి. మొత్తానికి జానకిని చంపేయాలని ఆ బ్యాచ్ అంతా కూడా ప్లాన్ చేసేస్తారు కదా. సన్నీ మెయిన్గా చెప్తాడు, జానకి తప్పించుకొని వచ్చిందే అనుకో, నా పేరు చెప్పేస్తుంది. ఎందుకంటే నీ అక్క సేతులక్ష్మి మొత్తం నా గురించి జానకికి చెప్పేసింది కదా. జానకి తప్పించుకొని రాగానే ఆ బాబీ గారిని కలుస్తుంది. ఆ బాబీకి నా విషయం అంతా చెప్పేస్తుంది. ఆ బాబీ గారి దగ్గర హాసిని ఉంటుంది కదా. హాసిని ఇంకా నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చుకొని ఇంకా గ్యారంటీగా నేనే జానకిని చంపేయాలని ఇదంతా ప్లాన్ చేశానని ఇంకా హాసిని నా మీద ఇప్పటికే చాలా అనుమానంతో ఉంది. ఇంకా ఇప్పుడు మైండ్లో సెట్ చేసేసుకుంటుంది, ఇంకా ఈ డీసీపీ ఇలాంటి వాడు, వీడిని అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ఇంకా నాకు ఎదురు తిరుగుతుంది. కాబట్టి ఈ జానకి తప్పించుకొని బయటికి రాకముందే ఈ జానకిని చంపేద్దాం. ఇదిగో ఈ ఆయిల్ తీసుకొని జానకిని కూడా ఇక్కడి నుంచి తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి తీసుకువెళ్ళండి. అక్కడే తన మీద ఈ ఆయిల్ వేసి చంపి పడేసేయండి. చంపే ముందు తన కాలికి ఉన్నటువంటి పట్టి, ఆ చెవుకున్న దిద్దు కూడా తీసి ఆ పక్కనే వేసేయండి. ఆల్రెడీ ఒక చెవు దిద్దు కాలు పట్టి పోయింది కాబట్టి ఇంకా తనకు సంబంధించిన వస్తువులు కూడా అక్కడే ఉన్నాయి అనుకో, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని చెప్పేసి ప్లాన్ అంతా కూడా ఆ జానకిని కిడ్నాప్ చేసినటువంటి శివుడు వాళ్ళ అక్క సేతులక్ష్మికి చెప్పేసి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడనమాట. అప్పటికి శివుడు ఈ జానకిని చంపాలా లేదా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే జానకి అంటే శివుడు ఈ మధ్య ఇష్టపడుతూ ఉన్నాడు కదా, కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి హాసిని బాబీ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు, ఈ జానకిని కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఈ జానకిని ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటారు, అసలు జానకి ప్రాణాలతోటే ఉందా, జానకిని ఎవడన్నా కిడ్నాప్ చేశాడా, లేదంటే జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండేలోపే బాబీకి ఫోన్ చేస్తుంది సేతులక్ష్మి. ఇదంతా కూడా వాళ్ళ ప్లానేనమాట. ఇంకా సేతులక్ష్మి ఫోన్ చేసి ఎవరో ఫోన్ చేస్తున్నట్టుగా బాబీకి, హలో సార్, మీరు నిన్న ఒక అమ్మాయి ఫోటో తీసుకొని అంతా వెతుకుతూ ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఊరి చివర పలానా ప్లేసులో ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తే మేము చూసాం సార్ అనేసి అనగానే ఒక్కసారిగా హాసినితో మాట్లాడుతున్నటువంటి బాబీ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లెగిసి, ఏంటి మీరు మాట్లాడేది నిజమా, నిజంగానే మీరు మా జానకిని చూసారా అనగానే, అయ్యో మీరు నేను చూపించిన ఫోటోలో అమ్మాయే పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంటే మేము చూసాం, మీరు తొందరగా రండి అనేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి ఇంకా సేతులక్ష్మి శివుడు తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాడు ఆ జానకిని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతాడ్రా, మన కక్ష తీరిద్ది, లేదంటే నిన్న ఆ రోజు చావు కొట్టుడు కొడతాడా, వాడికి ఇప్పుడు ఉంది చూడు అనేసి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే హాసిని బాబీతోటి, ఏమైంది శివ, ఏంటి అంత కంగారు పడుతున్నావు, ఎవరు ఫోను, ఏంటి జానకి అంటున్నావేంటి అనేసి అనగానే, మన జానకి ఆ ఊరి చివర పలానా ఏరియాలో ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే ఒక ఆమె చూసిందంట, ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది హాసిని అనేసి అనగానే, అవునా పద ఇద్దరం వెళ్దాం అనగాని ఇంకా మన హాసిని అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటాడు, నువ్వు వద్దు, ఇంకా సత్యమణిను అష్టలక్ష్మిని చూసుకోవాలి కదా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి జానకి కనపడితే ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి గబగబా బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. ఇంకా హాసిని కూడా జానకి దొరికితే బాగుండు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకో పక్క స్వరం మేము సన్నీ జానకి గురించి ఏమన్నా తెలిసిందా అనేసి సన్నీని అడుగుతుందన్నమాట. అప్పుడే సన్నీ చెప్తూ ఉంటాడు, అమ్మ జానకి గురించి కొందరు మనుషులను కూడా పెట్టించి వెతికిస్తున్నా, కానీ జానకి అడ్రస్ ఎక్కడ దొరకట్లేదు, అసలు జానకి ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదమ్మా, నాకు కూడా చాలా దిగులుగా ఉంది, పైగా జానకిని కిడ్నాప్ చేసింది నేనే అనేసి అందరూ అంటూ ఉన్నారు. అందరితో పాటు నువ్వు కూడా అంటున్నావు కదా, ఆ బాబీ వాళ్ళ ఇంటి గోడలు కూడా నన్ను అనుమానిస్తున్నాయని, ఆ జానకిని తీసుకొని వచ్చి నేను జానకిని కిడ్నాప్ చేయలేదు, నేను మంచిగా మారాననేసి నిరూపించుకోవాలమ్మా అని చెప్పేసి సన్నీ స్వరమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. స్వరమ్మ అంటూ ఉంటుందన్నమాట, కాదు నాన్న, ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే నిన్నైతే అనుమానించట్లేదు, నువ్వు మంచిగా మారిపోయావంటే నేను నమ్ముతున్నాను, జానకి విషయంలో నువ్వు అసలు ఎక్కడ కూడా కిడ్నాప్ చేసి ఉండవని నేను నమ్ముతున్నాను నాన్న అని చెప్పేసి స్వరమ్మ కూడా ఈ సన్నీ వైపే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే నాకు అది చాలమ్మా, జానకి ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాను, కానీ ఆ బాబీ అంత మంచోడు కాదమ్మా, వాడి గురించి అలా చెప్తే నువ్వు బాధపడి ఏడుస్తావని నీకు చెప్పట్లేదమ్మా అని చెప్పేసి బాబీ గురించే స్వరమ్మకి సన్నీ అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు.
ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు జానకి పుట్టినరోజు అన్నమాట. జానకి పుట్టినరోజు అనేసి బాబీ హాసిని ఇద్దరు కూడా జానకి ఫోటో దగ్గర నిలబడి బాధపడిపోతూ ఉంటారు. ఇవాళ రోజున జానకి ఇంట్లోగా నుండుంటే బావా పార్టీ ఇవ్వవా, బావా సినిమాకి తీసుకుని వెళ్ళవా, బావా అది బావా ఇది బావా అని చెప్పి ఎంత హడావిడి చేసేదో కదా. జానకి లేకపోతే ఇంట్లో నిజంగా సందడే లేదు అని చెప్పేసి బాబీ అంటూ ఉంటే ఈరోజు జానకి పుట్టినరోజు అని స్వీట్ చేశాను తీసుకోరా అని చెప్పేసి హాసిని బాబీకి తీసుకొచ్చి స్వీట్ ఇస్తుందన్నమాట. ఇచ్చేసి ఇంకా గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి నా జానకి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలి స్వామి, ఒకప్పుడు నన్ను ఆ సన్నీ బారి నుంచి కాపాడింది కాబట్టి ఆ జానకి మంచిది క్షేమంగా జాగ్రత్తగా ఇంటికి రావాలి అని నోట ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడున్న స్వామివారి విభూతి తీసుకొని సత్యమ్మ దగ్గరికి వెళ్తుంది. సత్యమ్మకి బొట్టు పెట్టి, సత్యమ్మ ఈరోజు జానకి పుట్టినరోజు, జానకి క్షేమంగా తిరిగి రావాలని దేవుడి గుడికి వెళ్ళి నోట ఒక కొబ్బరికాయ కొట్టాను అనేసి బొట్టు పెడుతుందన్నమాట సత్యమ్మకి. ఇంకా వెంటనే సత్యమ్మ అంటూ ఉంటుంది, ఇవాళ జానకి పుట్టినరోజు అని నీకు గుర్తుందా డాక్టర్ అమ్మ అనేసి అనగానే గుర్తు లేకుండా ఎలా ఉంటుంది, గుర్తుంది సత్యమ్మ అనేసి హాసిని చెప్తుంది. నువ్వు అసలు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే 100 ఎలుకలను తిన్నటువంటి పిల్లి వ్రతం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే పులులున్న ప్లేస్లోకి లేడిపిల్లను వదిలిపెట్టి ఈ లేడిపిల్ల క్షేమంగా జాగ్రత్తగా తిరిగి రావాలని దేవుడికి దండం పెట్టుకున్నట్టుంది డాక్టర్ అమ్మ అనేసి ఒక్కసారిగా సత్యమ్మ చెప్పిన వెంటనే హాసిని కింద భూమి కదిలినట్టు అయిపోతుంది. ఏంటి సత్యం ఇలా మాట్లాడుతుంది, జానకి కనపడకుండా పోవటానికి కారణం నేనా అనేసి, ఏంటి సత్యమ్మ అలా మాట్లాడుతున్నావు అనేసి అనగానే మరి ఎలా మాట్లాడాలి, నీ వల్లే కదా మా జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, దానికి మా శివుడు అంటే పంచ ప్రాణాలు, చిన్నప్పటి నుంచి కూడా శివుడే దాని భర్తలాగా అనుకొని బతికింది, అలాంటిది మధ్యలో డబ్బా అమ్మాయి అనుకుంటూ నువ్వు వచ్చావు, ఆ శివుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ జానకి బాధపడిపోయి వేరే ఎవరినో పెళ్లి చేసుకొని తను నరకం అనుభవిస్తూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు తను కిడ్నాప్ అయ్యిందో, నా జానకి ప్రాణాలతోటి ఉందో లేదో, ఆ జానకి కనపడకుండా పోవటానికి, ఆ జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి అక్షరాల నువ్వే కారణం డాక్టర్ అమ్మ అనేసి ఇంకా సత్యమ్మ హాసినినే నిందిస్తూ ఉంటుంది. అప్పటికి హాసిని అంటూ ఉంటుంది, ఆ జానకి అంటే నాకు కూడా చాలా ఇష్టం సత్యమ్మ, నేనెందుకు జానకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాను అనేసి అనగానే నువ్వే కారణం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, నా జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణం నువ్వే డాక్టర్ అమ్మ అనేసి 100 సార్లు చెప్తూ ఉంటే ఇంకా హాసిని బాధపడిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరమ్మకి ఈ సన్నీ జ్యూస్ తెచ్చిస్తాడు. అమ్మ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఈ జ్యూస్ తాగు అని చెప్పేసి ఇంకా స్వరమ్మని బుట్టలో వేసుకోవటానికి ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జానకిని చంపేపిస్తున్నాడు కాబట్టి జానకి చనిపోయిన తర్వాత ఇంకా బాడీని తీసుకొని రావాల్సి వస్తుంది. అప్పుడు అందరూ కూడా డీసీపీని అంటారు. ఆ డీసీపీకి సపోర్ట్ పలికేది ఎవరు, స్వరమ్మే. కాబట్టి ముందు ఆవిడ్ని కన్ఫామ్గా మంచి పెట్టాలి, మంచిగా మైండ్ సెట్, అప్పుడే నాకు అమ్మ సపోర్ట్ పలుకుతుంది అనుకున్నటువంటి సన్నీ, అమ్మ నువ్వు జ్యూస్ తాగు, నువ్వు చూడు ఎంత నీరసంగా ఉన్నావు అని చెప్పి జ్యూస్ తెచ్చిస్తాడు. సన్నీ ఏంటన్నా అంత టెన్షన్ పడుతున్నావు అనేసి అనగానే ఏం చేయమంటావమ్మా, ఆ జానకి గురించి వెతికి 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 నాకు నీరసం కూడా వస్తుంది, కానీ ఇన్ని కేసులు ఛేదించాను కానీ జానకి ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నానమ్మా, అసలు ఈ జానకిని కిడ్నాప్ చేసింది ఎవరో కూడా కనుక్కోలేకపోతున్నా, అసలు జానకి ఎక్కడుందో ఏంటో అనేసి ఓకే బాధపడిపోతూ, సరేనమ్మా నేను జానకిని వెతకటానికి వెళ్తున్నాను, నువ్వు ఈ జ్యూస్ తాగమ్మా, నీ ఒంట్లో ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వరమ్మ కూడా నాకు జ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనేసి సన్నీకి థ్యాంక్ యూ చెప్పుకొని నవ్వుకుంటూ ఆ జ్యూస్ కూడా తాగుతుంది. ఇంకాసేపటికి సన్నీ ఇంటికి వచ్చేస్తాడు. స్వరమ్మేమో కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సన్నీకి ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ చేసి సార్ నేను సహదేవుని అనగానే సహదేవ్ చెప్పు అనేసి స్వరమ్మకి వినపడేటట్టుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు సన్నీ. ఇంకా వెంటనే స్వరమ్మ కూడా ఏంటి సన్నీకి మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అనేసి అలాగే చూస్తూ ఉంటే సహదేవ్ వినపడుతుంది చెప్పు సహదేవ్ అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు సన్నీ. సార్ జానకి జానకి అనేసి సహదేవ్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా సన్నీ సహదేవ్ చేత చెప్పిస్తాడు. ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సహదేవ్ ఇలా ఫోన్ చేయమని చెప్పేసి అంతా కూడా సహదేవ్కి వివరంగా చెప్తాడు. ఎందుకంటే ఆ సహదేవ్ ఈ సన్నీ మనిషే కదా. ఇంకా ఏంటి జానకి అనేసి సన్నీ అనేలోపు స్వరమ్మ కూడా ఏంటి జానకి అంటున్నాడు అని చెప్పేసి ఆరాటంగా చూస్తూ ఉంటుంది.
ఏంటి సహదేవ్ జానకి దొరికిందా అనేసి అడుగుతూ ఉంటాడు. జానకి దొరకలేదు సార్, జానకి డెడ్ బాడీ దొరికింది అనగానే, ఏంటి జానకి బాడీ దొరికిందా, తను చనిపోయిందా, చంపేశారా, నిజం చెప్తున్నావా అని చెప్పేసి సన్నీ బెత్తరపోయి చూస్తూ ఉంటాడనమాట. కావాలని చెప్పి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి నటిస్తూ ఉంటాడు. స్వరమ్మ గబగబా వచ్చి, ఏంటి సన్నీ నువ్వు అనేది, జానకి చనిపోయిందా, జానకి మృతదేహం దొరికిందా అనేసి బెత్తరపోయి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే సన్నీ, సహదేవ్ ఈ విషయం సత్యమ్మకి తెలవనీయకుండా చూడు, ఎందుకంటే సత్యమ్మ ఆల్రెడీ జానకి మీద దిగులు పెట్టుకొని తనకి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.